బులెటిన్ ముగించే ముందు ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్ ముందు కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా చింతవారి వీధిలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే దాగమటి వెంకటకృష్ణారెడ్డి చింతవారి వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. తిరుమలలోని దివ్యారామం నర్సరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సరీలో పేరుకుపోయిన ఎండుగడ్డి కొమ్మలకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో అమాయకులను బురిడి కొట్టించిన కేటుగాలను పోలీసులు అరెస్టు చేశారు. జనాల వద్ద కోటికి పైగా డబ్బులు వసూలు చేసి జంపైన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 70 లక్షల విలువైన డాక్యుమెంట్స్, భారీ ఎత్తున నగదు, ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరూ కూడా స్వార్థంతో పనిచేయొద్దని నేతలకు సూచించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించారు గిడ్డి సత్యనారాయణ. 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పథకం ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రజలు. నెల రోజుల పాటు ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించొద్దని సూచించారు. బంధుల పేరుతో కార్యాలయాలను మూసివేయాలని బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా దేవనకొండలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఆలూరు ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 3 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 బైకులు, 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయం, బైక్ చోరీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎస్ఆర్ నగర్ లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేటుగాళ్లను పట్టుకున్నారు. గత ఏడాది 7 లక్షలకు కారు కొన్నానని, 1 నెల తర్వాత దానిపై ఫైనాన్స్ ఉందని కంపెనీ వాళ్లు తీసుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కారు విక్రయించిన శ్రీ బాలాజీ కార్స్ యాజమాన్యంపై పిఎస్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని వాపోయాడు బాధితుడు. వ్యవసాయ రంగంలో చేసిన విశిష్ట కృషికి భారతీయ జనతా పార్టీ నేత నాగభూషణంను ఉత్తమ ఆదర్శ రైతుగా తానా సత్కరించింది. తానా చైర్మన్ నాదేళ్ల గంగాధర్ చేతుల మీదుగా నాగభూషణం ఈ పురస్కారం అందుకున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. కాంగ్రెస్ పై మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ సామాజిక అన్యాయ సభగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగ విలువలను తుడిచిపెట్టిందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పేరును కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అత్తిలి కుటుంబం తొలిబోనం సమర్పించింది. రామ్గోల్పేట నుంచి ఆలయం వరకు తొలిబోనంను జోగిని శ్యామల తీసుకొచ్చారు. ప్రతి ఏడాది అత్తిలి కుటుంబం తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనానికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నాగర్ కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. సిబ్బందికి 24 అంశాల్లో పోటీలు పెట్టారు. కార్యక్రమానికి గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రతిభావంతులను ఈ సందర్భంగా ప్రోత్సహించారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లకు డీడీ అమౌంట్ పెంచాలని కోరారు. భద్రాద్రి జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఇల్లందులో ఎరువుల గోదాం విక్రయాల తీరును పరిశీలించారు. సబ్ సెంటర్లు వెంటనే ఏర్పాటు చేసి ఎరువుల విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లాలో పోలీస్ వాహనాలకు డీజిల్ కష్టాలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1 కోటి డీజిల్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో డీజిల్ ఇవ్వడానికి బంకు యజమానులు నిరాకరిస్తున్నారు. సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా వేమవరంలో దారుణం చోటు చేసుకుంది. తన చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని కిరణ్ కార్తీక్ అనే యువకుడిని కృష్ణప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. శవాన్ని అక్కడే పూడ్చి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. 10 రోజుల తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు పోలీసులు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అందవెల్లిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. పాఠశాలకు వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై బైఠాయించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా సిబిఐటి కాలేజీ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. నర్సింగ్ కాలేజీ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.